నేషనల్ ఇష్యూస్ ఫాలో అవుతున్నప్పుడు నిన్న పొద్దున ఫరీదాబాద్ ఏది కాశ్మీర్ వ్యవహారంలో కాశ్మీరు, హర్యానా ఇద్దరు పోలీసులు జాయింట్‌గా ఒక డాక్టర్ల బ్యాచ్‌ని ట్రాక్ చేశారు. వాళ్ళ దగ్గర మిషన్ గన్స్ దొరికినాయి వాళ్ళ లాకర్‌లో. ప్లస్ వాళ్ళకి సంబంధించినటువంటి దగ్గర పేలుడు పదార్థాలు దొరికినాయి. 200 కిలోలు, 300 కిలోలు అనుకున్నప్పుడు వామ్మో! 300 కిలోలు అంటే ఒక ఊరు లేచిపోతుందే. ఓ మంగళగిరి స్థాయి ఊరుని లేపేసేటంతటిదే అనుకున్నాం. తీరా చూస్తే సాయంత్రానికి 3000 కిలోలు, 2900 కిలోల పేలుడు పదార్థాలు. అయితే అది ఆర్‌డీఎక్స్ కాదంటూ కవర్ చేస్తుంది. సరే ఆర్‌డీఎక్స్ కాదు. అమ్మోనియం ఇయన్నీ కలిస్తే పేలుడు ఊళ్ళు లేచిపోతాయన్నమాట. నేను కళ్ళు నులుముకొని చూసా. ఏంది అంతుందా అని. అదే అనుకుంటే ఆ తర్వాత అందులో ఒకటే ఇప్పుడు ఈ డాక్టర్ అమీర్ అనేవాడు ఈ ఇన్సిడెంట్‌కి కారణం అయ్యాడా ఏంటనేది అదొక పక్కన దర్యాప్తు జరుపుతుంది. మరొక వైపున ఏంటి అంటే వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్న సమాచారంతో ఫరీదాబాద్‌లో మళ్ళీ చెక్ చేస్తే అక్కడ సెక్టార్ 6లో అక్కడ మళ్ళీ భారీ పేలుడు పదార్థాలు దొరికినాయి. అంటే దేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి కావాల్సిన పేలుడు పదార్థాలు చాలా చోట్ల స్టోర్ చేశారు. ఆయుధాలు చాలా చోట్ల స్టోర్ చేశారు. ఓ రకంగా చెప్పాలంటే దేశం మీద యుద్ధానికి దేశంలోనే చదువుకున్నటువంటి వాళ్ళు, దేశంలోనే విద్యావంతులైనటువంటి ఉన్మాద భావజాలికుల్ని సిద్ధం చేశారు అన్నది అర్థమవుతోంది. ఇప్పుడు ఆ దిశగా దర్యాప్తు సాగుతోంది.